కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూలు నగరంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన కర్నూలు కలెక్టరేట్ వరకు కొనసాగింది. లేబర్ కోడ్ను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ నాయకుడు మునెప్ప మండిపడ్డారు. నరేంద్ర మోడీ కార్మికులకు నష్టం చేస్తున్న నరేంద్ర రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. ఇంతకుముందు మాట్లాడిన చాలా విషయాలు చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా మరి అన్ని రంగాల్లో ప్రధానంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ, ఆశ, భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె బాటలో ఈరోజు దేశవ్యాప్తంగా నినదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఈరోజు మెడికల్ రంగంలో ఉన్నటువంటి మెడికల్ రెప్పులు కూడా వీరందరూ కూడా తమ యొక్క సమస్యల కోసం ఈ ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చనటువంటి ఫలితంగానే ఈరోజు సమ్మె సైరన్ మోగించడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశాన్ని నేను ఉద్ధరిస్తాను, మంచి రోజులు వస్తాయి, నన్ను నమ్మండి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ సంపదనంతో కూడా కారు చౌకగా అన్ని రంగాల ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అప్పచెప్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. చాలీ జీతాలతో ఈరోజు కార్మిక వర్గం పనిచేస్తూ ఉన్నారు. పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలను వాటిని 4 కోళ్లుగా దాన్ని తీసుకొని వచ్చి కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ, సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు కానీ, కనీసం జీతభత్యాలు అడిగేటువంటి హక్కు కూడా లేకుండా కట్టు బానిసలుగా మార్చేటువంటి చట్టాలను మీరు అమలు చేస్తూ ఉన్నారు. దేనికి వ్యతిరేకంగానే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశానికి పట్టణం పెట్టేటువంటి రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఇటీవల కాలంలో కుదుర్చుకున్నటువంటి అమెరికాతో కూర్చుకున్న ఒప్పందం వల్ల రైతులు మరింత దారుణమైనటువంటి పరిస్థితుల్లో నెట్టబడతా ఉన్నారు. వ్యవసాయ కూలీలు వారికి కనీసం 100 రోజులు కూడా పని దినాలు కల్పించడానికి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా నరేంద్ర మోడీ తన యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఉపసంహరించుకోవాలి. తప్పనిసరిగా ఈ సంఘాల నాయకులతో అందరితో తక్షణమే సమ్మె వారితో చర్చలు జరిపి సానుకూలంగా ఈ సమస్యల పరిష్కారం కోసం పూనుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈరోజు మోగించినటువంటి కార్మిక సమ్మె, ఈ సైరన్ రేపు రానున్నటువంటి కాలంలో గద్దెదించడానికి ఈ యొక్క సైరన్ మరింత మోగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన విత్తన బిల్లుని రద్దు చేయాలని, నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా 30 కోట్ల మంది ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. కర్నూలు నగరంలో 10,000 మంది అసంఘటిత రంగంలో ఈరోజు ఈ సమ్మె చేస్తున్నారు. తక్షణమే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి, అదేవిధంగా సమ్మె హక్కును పునరుద్ధరించాలి, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం బీజేపీ అంతు చేర్చేందుకు సంఘటిత శక్తిగా పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.